హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఇండియన్ పాలిటీలో రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు అనే అంశం మీద మనం బిట్స్‌నైతే చూద్దాం. భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన, అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా మార్చడానికి గల ప్రధాన కారణం ఏమిటి? దేశ వైవిధ్యం మరియు విస్తీర్ణం, కేంద్ర రాష్ట్ర ఉమ్మడి రాజ్యాంగం కావడం, రాజ్యాంగ పరిషత్తులో న్యాయ కోవిధుల ప్రాబల్యం పైవన్నీ. ఆన్సరు పైవన్నీ. భారతదేశం యొక్క భౌగోళిక వైవిధ్యం, 1935 చట్టం యొక్క విస్తృత ప్రభావం, కేంద్ర రాష్ట్రాలకు కలిపి ఒకే రాజ్యాంగం ఉండటం మరియు డ్రాఫ్టింగ్ కమిటీలో న్యాయ నిపుణులు ఎక్కువగా ఉండటం వల్ల మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా మారింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 1950 జనవరి 26 నాటికి దానిలో గల భాగాలు, నిబంధనలు మరియు షెడ్యూళ్ల సంఖ్య ఎంత? 22 భాగాల, 395 నిబంధనలు, 8 షెడ్యూళ్లు. ఆన్సరు ఆప్షన్ ఏ. మౌలిక రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 22 భాగాలు, 395 ఆర్టికల్స్ మరియు 8 షెడ్యూళ్లు మాత్రమే ఉన్నాయి. తర్వాత కాలంలో సవరణల ద్వారా వీటి సంఖ్య పెరిగింది. భారత రాజ్యాంగాన్ని దృఢ మరియు అదృఢ రాజ్యాంగాల కలయిక, బ్లెండ్ ఆఫ్ రిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అని ఎందుకు అంటారు? కొన్ని నిబంధనలు సాధారణ మెజారిటీతో, మరికొన్నింటిని ప్రత్యేక మెజారిటీతో సవరించవచ్చు. దీనిని అసలు సవరించడానికి వీల్లేదు. కేవలం బ్రిటన్ లాగా సులభంగా సవరించవచ్చు. కేవలం అమెరికా లాగా చాలా కఠినంగా సవరించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ ఏ. ఆర్టికల్ 368 ప్రకారం కొన్ని అంశాలను సవరించడానికి పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ మరియు సగం రాష్ట్రాల ఆమోదం కావాలి. ఇది దృఢత్వం. కొన్ని అంశాలు సాధారణ మెజారిటీతో మార్చవచ్చు. ఇది అదృఢత్వం. అందుకే ఇది రెండింటి కలయిక. భారతదేశం సమాఖ్య రాజ్యాంగం, ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అనడానికి క్రింది వాటిలో ప్రధాన కారణం ఏమిటి? ఏక పౌరసత్వం ఉండటం, కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య అధికారిక విభజన ఉండటం, సమగ్ర న్యాయ వ్యవస్థ ఉండటం, అత్యవసర అధికారాలు ఉండటం. ఆన్సరు కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య అధికారిక విభజన స్పష్టంగా ఉండటం అన్నమాట. 7వ షెడ్యూల్ ద్వారా అనేక సమాఖ్య అనేది సమాఖ్య వ్యవస్థ యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణం. భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్య అని వర్ణించిన ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు ఎవరు? గ్రావిల్ ఆస్టిన్, ఐవర్ జెన్నింగ్, కేసీ వేర్, మారిస్ జోన్స్. ఆన్సర్ కేసీ వేర్. భారత దేశంలో సమాఖ్య లక్షణాలతో పాటు కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఇచ్చే ఏక కేంద్ర లక్షణాలు కూడా ఉండటం వల్ల కేసీ వేర్ దీనిని అర్ధ సమాఖ్య అని పిలిచారు. భారతదేశంలో అమలులో ఉన్న పార్లమెంటరీ ప్రభుత్వ విధానం ఏ దేశ నమూనాపై ఆధారపడి ఉంది? పార్లమెంటరీ ప్రభుత్వ విధానం అనేది ఏ దేశ నమూనాపై ఆధారపడి ఉంది? అమెరికా అధ్యక్ష నమూనా, బ్రిటన్ వెస్ట్ మినిస్టర్ నమూనా, స్విట్జర్లాండ్ ప్రత్యక్ష నమూనా, కెనడా సమాఖ్య నమూనా. ఆన్సరు బ్రిటన్ వెస్ట్ మినిస్టర్ నమూనా. బ్రిటన్లో వెస్ట్ మినిస్టర్ పార్లమెంటరీ విధానం ఆధారంగా మన దేశంలో కార్యనిర్వహణ శాఖ శాసనసభకు జవాబుదారీగా ఉండే పద్ధతిని ఏర్పాటు చేసుకున్నాము. భారత రాజ్యాంగంలో కార్యనిర్వహణ వర్గానికి మరియు శాసనసభకు మధ్య గల సంబంధం ఎలాంటిది? ఒకదానికొకటి పూర్తి స్వతంత్రంగా ఉంటాయి. కార్యనిర్వహణ వర్గం శాసనసభలో భాగమై దానికి జవాబుదారీగా ఉంటుంది. శాసనసభకు కార్యనిర్వహణ వర్గంపై ఎటువంటి నియంత్రణ ఉండదు. న్యాయ వ్యవస్థే శాసనసభను నడుపుతుంది. ఆన్సరు బి. కార్యనిర్వహణ వర్గం శాసనసభలో భాగమై దానికి జవాబుదారీగా ఉంటుంది. పార్లమెంటరీ విధానంలోని మంత్రి మండలి అంతా తప్పనిసరిగా పార్లమెంటు సభ్యులే ఉండాలి. వారు తమ విధులకు గాను లోక్ సభలో సమిష్టి జవాబుదారీగా ఉంటారు. భారతదేశాన్ని గణతంత్ర రాజ్యం అని పిలవడానికి గల ముఖ్యమైన లక్షణం ఏమిటి? ఇక్కడ ప్రజలందరికీ ఓటు హక్కు ఉంది, లిఖిత రాజ్యాంగం ఉంది, దేశ అధినేత వంశ పారంపర్యంగా కాకుండా ప్రజలచే పరోక్షంగా ఎన్నుకోబడతారు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంది. గణతంత్ర రాజ్యం అని చెప్పడానికి ఉన్న లక్షణం ఏంటంటే సి. ఎందుకంటే దేశ అధినేత వంశ పారంపర్యంగా కాకుండా ప్రజల చేత పరోక్షంగా ఎన్నుకోబడతాడు. బ్రిటన్ లాగా రాజు లేదా రాణి వంశ పారంపర్యంగా వచ్చే పద్ధతి భారతదేశంలో లేదు.
భారత రాజ్యాంగం కల్పించే న్యాయ వ్యవస్థ యొక్క స్వభావం ఎలాంటిది? కేంద్రానికి రాష్ట్రాలకు వేరువేరు కోర్టులు ఉంటాయి. సమగ్రమైన మరియు స్వతంత్రమైన న్యాయ వ్యవస్థ పూర్తిగా కార్యనిర్వాహక వర్గం కింద పనిచేస్తుంది. ఇది కేవలం సలహా ఇచ్చే సంస్థ మాత్రమే. ఆన్సర్ సమగ్రమైన మరియు స్వతంత్రమైన న్యాయ వ్యవస్థను కలిగి ఉంది. భారతదేశంలో సుప్రీంకోర్టు అత్యున్నత స్థానంలో ఉంటూ దాని కింద హైకోర్టులు, దిగువ కోర్టులు ఒకే గొలుసు కట్టుగా పనిచేస్తాయి. అలాగే రాజ్యాంగ రక్షణ కోసం కోర్టులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వబడింది. భారత రాజ్యాంగంలోని ఏ భాగాన్ని రాజ్యాంగం యొక్క అంతరాత్మ అని గ్రావిల్ ఆస్టిన్ వర్ణించారు? ప్రవేశిక మరియు పౌరసత్వం, ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు మరియు అత్యవసర అధికారాలు, కేంద్ర మరియు రాష్ట్ర సంబంధాలు. ఆన్సరు ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలు. ప్రాథమిక హక్కులు వ్యక్తిగత స్వేచ్ఛను ఇస్తే, ఆదేశిక సూత్రాలు సామాజిక ఆర్థిక న్యాయాన్ని అందిస్తాయి. అందుకే వీటిని గ్రావిల్ ఆస్టిన్ రాజ్యాంగ అంతరాత్మ అని అన్నారు. భారతదేశంలో అమల్లో ఉన్న పౌరసత్వ విధానం ఎలాంటిది? అమెరికా లాగా ద్వంద్వ పౌరసత్వం, దేశం మొత్తానికి ఒకే ఒక ఏక పౌరసత్వం, రాష్ట్రానికి ఒక పౌరసత్వం, కేంద్రానికి ఒక పౌరసత్వం, బహుళ పౌరసత్వం. ఆన్సరు దేశం మొత్తానికి ఒకే ఒక పౌరసత్వం. భారతదేశంలో మనం ఏ రాష్ట్రంలో నివసిస్తున్నప్పటికీ మనమంతా భారతీయులం అనే ఒకే ఒక పౌరసత్వాన్ని కలిగి ఉంటాము. ఇది జాతీయ సమగ్రతను కాపాడుతుంది. భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం పౌరులందరికీ వివక్ష లేకుండా సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించబడింది? భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం పౌరులందరికీ వివక్ష లేకుండా సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించబడింది? ఆర్టికల్ 324, 326, 330, 352. ఏ ఆర్టికల్ ప్రకారం? 326 ప్రకారం కుల, మత, లింగ వివక్ష, ఆస్తితో సంబంధం లేకుండా నిర్ణీత వయస్సు నిండిన పౌరులందరూ ఓటు హక్కు లభిస్తుంది. ఓటు హక్కు వయసును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ సవరణ ఏది? 42వ రాజ్యాంగ సవరణ, 44, 61, 86. ఆన్సరు 61. 1988లో జరిగిన 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా మార్చే నిబంధన రాజ్యాంగంలో ఎక్కడ ఉన్నాయి? భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా మార్చే నిబంధనలు రాజ్యాంగంలో ఎక్కడ ఉన్నాయి? ప్రాథమిక హక్కులు, మత స్వాతంత్ర హక్కు, ప్రవేశికలో గల లౌకిక అనే పదం, ఆర్టికల్ 14, 15, 16 సమానత్వ సూత్రాలు, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. ప్రవేశికలోని లౌకిక అనే పదం, ఆర్టికల్ 14 చట్టం ముందు సమానత్వం, ఆర్టికల్ 15 మత వివక్ష నిషేధం మరియు మత స్వాతంత్ర హక్కులు అన్నీ కలిసి భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా నిలబెడుతున్నాయి. భారత రాజ్యాంగం ప్రతిపాదించే లౌకికవాదం ఏ రకానికి చెందింది? పాశ్చాత్య లౌకికవాదం, ప్రతికూల లౌకికవాదం, సానుకూల లౌకికవాదం, మతాధిపత్య విధానం. ఆన్సర్ సి సానుకూల లౌకికవాదం. భారతదేశంలో పాజిటివ్ సెక్యులరిజం ఉంది. అనగా రాజ్యం ఏ ఒక్క మతాన్ని వ్యతిరేకం కాదు, అన్ని మతాలను సమానంగా చూస్తుంది. రాజ్యాంగంలోని ఏ భాగంలో అత్యవసర అధికారాలు పొందుపరచబడ్డాయి? రాజ్యాంగంలోని ఏ భాగంలో అత్యవసర అధికారాలు పొందుపరచబడ్డాయి? భాగం 15, భాగం 17, భాగం 18, భాగం 20. ఏ భాగం? భాగం 18లో అత్యవసర అధికారాలు పొందుపరచబడ్డాయి. రాజ్యాంగంలోని 18వ భాగంలో ఆర్టికల్ 352 నుంచి 360 వరకు 3 రకాల అత్యవసర పరిస్థితులను గురించి వివరించబడ్డాయి. అత్యవసర పరిస్థితులు అమల్లోకి వచ్చినప్పుడు భారత రాజ్యాంగం ఏ విధంగా మారుతుంది? చూడండి, అత్యవసర పరిస్థితులు అమల్లోకి వచ్చినప్పుడు భారత రాజ్యాంగం ఏ విధంగా మారుతుంది? సమాఖ్య రూపం నుండి ఏకకేంద్ర రూపంలోకి, ఏకకేంద్ర రూపం నుండి సమాఖ్య రూపంలోకి రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు మరింత పెరుగుతాయి. రాజ్యాంగం పూర్తిగా రద్దవుతుంది. ఆన్సర్ ఏ సమాఖ్య రూపంలో నుంచి ఏకకేంద్ర రూపంలోకి మారుతుంది. సాధారణ కాలంలో సమాఖ్యంగా ఉండే మన దేశం అత్యవసర కాలంలో రాజ్యాంగాన్ని సవరించకుండానే కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఇచ్చే ఏకకేంద్ర వ్యవస్థగా మారుతుంది. ఇది మన రాజ్యాంగం యొక్క ప్రత్యేక లక్షణం.
భారత రాజ్యాంగంలో మూడంచెల ప్రభుత్వ విధానాన్ని ఏ సవరణ ద్వారా ప్రవేశపెట్టారు? 42, 44, 73, 74, 91, 92, 101, 102. ఆన్సర్ 73 మరియు 74. 1992లో జరిగిన 73 మరియు 74 రాజ్యాంగ సవరణల ద్వారా గ్రామీణ అంటే పంచాయతీలు, పట్టణ అంటే మున్సిపాలిటీలు, స్థానిక సంస్థలను చేర్చి భారతదేశం మూడంచెల కేంద్ర రాష్ట్ర స్థానిక పాలనను తీసుకొని వచ్చారు. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు మౌలిక రాజ్యాంగంలో భాగమా? భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు మౌలిక రాజ్యాంగంలో భాగమా? అవును, మొదటి నుండి ఉన్నాయి. కాదు, 1976 42వ సవరణ ద్వారా చేర్చారు. కాదు, 2002 86వ సవరణ ద్వారా చేర్చారు. ఇవి రాజ్యాంగంలో అసలు లేవు. ఆన్సర్ బి. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మౌలిక రాజ్యాంగంలో మౌలిక రాజ్యాంగంలో విధులు లేవు. సర్వన్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భాగం 4A చేర్చి 10 విధులను ఉంచారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ప్రాథమిక విధులు 11. భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం అని విమర్శించిన రాజ్యాంగ నిపుణుడు ఎవరు? భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం అని విమర్శించిన రాజ్యాంగ నిపుణుడు ఎవరు? కేసి వేర్, ఐవర్ జెన్నింగ్స్, ఏవి డైసీ, బిఎన్ రావ్. ఆన్సర్ ఐవర్ జెన్నింగ్స్. రాజ్యాంగంలోని భాష చాలా క్లిష్టంగా, విస్తృతంగా మరియు చట్టపరమైన పదజాలంతో నిండి ఉండటం వల్ల ఐవర్ జెన్నింగ్స్ దీనిని న్యాయవాదుల స్వర్గంగా అభివర్ణించారు. సమగ్ర న్యాయ వ్యవస్థలో అత్యంత స్థానంలో ఉండే కోర్టు ఏది? సమగ్ర న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉండే కోర్టు ఏది? హైకోర్టు, జిల్లా కోర్టు, భారత సుప్రీంకోర్టు, లోక్ అదాలత్. ఆన్సర్ భారత సుప్రీంకోర్టు. భారతదేశంలో ఏకకణ లేదా సమగ్ర న్యాయ వ్యవస్థ ఉంది. ఇందులో సుప్రీంకోర్టు దేశంలోని అత్యున్నత న్యాయస్థానం. దీని తీర్పు కింది కోర్టులన్నింటికీ వర్తిస్తాయి. భారత పార్లమెంటుకు గల సార్వభౌమాధికారం ఏ దేశ పార్లమెంటు కంటే భిన్నమైనది? భారత పార్లమెంటుకు గల సార్వభౌమాధికారం ఏ దేశ పార్లమెంటు కంటే భిన్నమైనది? బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా. ఆన్సర్ బ్రిటన్. బ్రిటన్ పార్లమెంటుకు అపరిమితమైన అధికారాలు ఉంటాయి. కానీ భారతదేశ పార్లమెంట్ చేసే చట్టాలను సుప్రీంకోర్టు కొట్టివేయవచ్చు. కాబట్టి మన పార్లమెంటు బ్రిటన్ అంత సార్వభౌమత్వ సంస్థ కాదు. భారత రాజ్యాంగం క్రింది వాటిలో వేటి మధ్య సరైన సమతుల్యతను కుదిర్చింది? బ్రిటన్ పార్లమెంటరీ సార్వభౌమత్వం మరియు అమెరికా న్యాయ సమీక్ష, పూర్తిగా కేంద్ర అధికారాలు మరియు పూర్తిగా రాష్ట్ర అధికారాలు, కమ్యూనిజం మరియు క్యాపిటలిజం, ఇవన్నీ. ఆన్సరు మన రాజ్యాంగం బ్రిటను సార్వభౌమాధికారం మరియు అలాగే అమెరికా యొక్క న్యాయ సమీక్ష మధ్య సమతుల్యతను కుదిర్చింది. బ్రిటన్ లాగా పార్లమెంటుకు సర్వాధికారాలు ఇవ్వలేదు. అలాగని అమెరికా లాగా న్యాయ వ్యవస్థకు మితిమీరిన సుప్రీం పవర్స్ ఇవ్వలేదు. ఈ రెండింటిని సమతూకంలో ఉంచింది. రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు బలహీన వర్గాల కొరకు ప్రత్యేక నిబంధనలు కల్పించబడ్డాయి? రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు బలహీన వర్గాల కొరకు ప్రత్యేక నిబంధనలు కల్పించబడ్డాయి? భాగం 10, భాగం 16, భాగం 14, భాగం 12. ఆన్సర్ భాగం 16. రాజ్యాంగంలోని 16వ భాగంలో ఆర్టికల్ 330 నుంచి 342A కొన్ని వర్గాలకు లోక్సభ, అసెంబ్లీలలో రిజర్వేషన్లు మరియు ప్రత్యేక కమిషన్లను ఏర్పాటును గురించి ప్రత్యేకంగా నిబంధనలు ఉన్నాయి. భారతదేశంలో సహకార సంఘాలు అనే అంశాన్ని ఏ సవరణ ద్వారా రాజ్యాంగ హోదా కల్పిస్తూ చేర్చారు? భారత రాజ్యాంగంలో సహకార సంఘాలు అనే అంశాన్ని ఏ సవరణ ద్వారా రాజ్యాంగ హోదా కల్పిస్తూ చేర్చారు? 86వ సవరణ చట్టం 2022, 91వ సవరణ చట్టం 2002, 2022 అన్న 2002, 91వ సవరణ చట్టం 2003, 97వ సవరణ చట్టం 2011, 103వ చట్టం 2019. ఆన్సర్
సి 97వ సవరణ చట్టం 2011 ద్వారా సహకార సంఘాలకు రాజ్యాంగ రక్షణ కల్పించారు. దీని ద్వారా భాగం 9(b)ని రాజ్యాంగంలో చేర్చారు. రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య అధికారాల విభజనను స్పష్టంగా తెలియజేస్తుంది? రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య అధికారాల విభజనను స్పష్టంగా తెలియజేస్తుంది? 5వ షెడ్యూల్, 7వ షెడ్యూల్, 8వ షెడ్యూల్, 11వ షెడ్యూల్. ఆన్సరు 7వ షెడ్యూల్. 7వ షెడ్యూల్లో 3 జాబితాలు ఉన్నాయి: కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా. క్రింది వాటిలో భారత రాజ్యాంగం యొక్క ఏకకేంద్ర లక్షణం కానిది ఏది? బలమైన కేంద్రం ఉండటం, ఏక పౌరసత్వం, కేంద్రం ద్వారా గవర్నర్ల నియామకం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ. ఆన్సర్ స్వతంత్ర న్యాయ వ్యవస్థ. స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేది సమాఖ్య లక్షణం. మిగిలిన 3 బలమైన కేంద్రం, ఏక పౌరసత్వం, గవర్నర్ నియామకం కేంద్రానికి ఎక్కువ శక్తిని ఇచ్చే ఏకకేంద్ర లక్షణాలు. భారత రాజ్యాంగంలో చట్టబద్ధ పాలన అనే భావన దేని సూచిస్తుంది? భారత రాజ్యాంగంలోని చట్టబద్ధ పాలన అనే భావన దేనిని సూచిస్తుంది? రాజులు చెప్పిందే చట్టం, చట్టం ముందు అందరూ సమానులే, కేవలం ధనవంతులకు మాత్రమే చట్టం, ప్రభుత్వ అధికారాలు చట్టానికి అతీతులు. ఆన్సర్ బి, చట్టం ముందు అందరూ సమానులే. బ్రిటన్ నిపుణుడు ఏవి డైసీ ప్రతిపాదించిన రూల్ ఆఫ్ లా ప్రకారం భారతదేశంలో రాజ్యాంగం లేదా చట్టమే అత్యున్నతమైనది. ప్రధాని నుండి సామాన్యుని వరకు అందరూ చట్టానికి లోబడి ఉండాలి. రాజ్యాంగంలోని ఏ భాగాన్ని భారతదేశపు మాగ్నా కార్టా అని పిలుస్తారు? రాజ్యాంగంలోని ఏ భాగాన్ని భారతదేశపు మాగ్నా కార్టా అని పిలుస్తారు? ప్రవేశిక, భాగం 2, భాగం 3, భాగం 4. ఆన్సరు భాగం 3, ప్రాథమిక హక్కులు. పౌరుల ప్రాథమిక హక్కులను సంరక్షించే 3వ భాగాన్ని, అంటే ఆర్టికల్ 12 నుంచి 35 వరకు భారత రాజ్యాంగం యొక్క మాగ్నా కార్టాగా పిలుస్తారు. ఏంటిది? రాజ్యాంగం యొక్క మాగ్నా కార్టా ఏంటంటే ప్రాథమిక హక్కులను రక్షించే 3వ భాగం అన్నమాట. భారత రాజ్యాంగం యొక్క నిబంధనలను వ్యాఖ్యానించే మరియు రక్షించే అంతిమ అధికారం ఎవరికి ఉంది? భారత పార్లమెంటుకు, భారత రాష్ట్రపతికి, భారత సుప్రీంకోర్టుకు, భారత ప్రధానమంత్రికి. ఆన్సర్ సుప్రీంకోర్టుకే ఉంది. రాజ్యాంగానికి సరైన అర్థాన్ని చెప్పే అధికారం, చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయో లేదో సమీక్షించే అధికారం కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది. భారతదేశంలో ప్రభుత్వ స్వరూపం పార్లమెంటరీ విధానం అయినప్పటికీ కార్యనిర్వహణ వర్గానికి వాస్తవ మరియు నామమాత్రపు అధినేతలుగా ఎలా వ్యవహరిస్తారు? భారతదేశంలో ప్రభుత్వ స్వరూపం పార్లమెంటరీ విధానంలో అయినప్పటికీ కార్యనిర్వహణ వర్గానికి వాస్తవ మరియు నామమాత్రపు అధినేతలుగా ఎవరు వ్యవహరిస్తారు? ఓకే, వాస్తవ అధినేత ప్రధానమంత్రి, నామమాత్రపు అధినేత రాష్ట్రపతి. వాస్తవ అధినేత రాష్ట్రపతి, నామమాత్రపు అధినేత ప్రధానమంత్రి. ఇద్దరు సమాన అధికారాలు కలిగి ఉంటారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాత్రమే అధినేత. ఏంటంటే వాస్తవ అధినేత ఏమో ప్రధానమంత్రి, నామమాత్రపు అధినేత ఏమో రాష్ట్రపతి. బ్రిటన్ తరహాలోనే భారతదేశంలో కూడా రాష్ట్రపతికి నామమాత్రపు అధినేతగా ఉంటారు. ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రుల మండలి వాస్తవ అధికారాలను చలాయిస్తుంది. భారత రాజ్యాంగంలో స్వతంత్ర సంస్థలుగా పేర్కొనబడిన వాటిలో లేనిది ఏది? స్వతంత్ర సంస్థలుగా పేర్కొనబడిన వాటిలో లేనిది ఏది? ఎన్నికల సంఘం, కాగ్, యూపీఎస్సి, నీతి ఆయోగ్. ఆన్సరు నీతి ఆయోగ్ లేదు. ఎన్నికల సంఘం స్వతంత్ర వ్యవస్థే, కాగు స్వతంత్ర వ్యవస్థే, యూపీఎస్సి కూడా స్వతంత్ర వ్యవస్థే. నీతి ఆయోగ్ అనేది రాజ్యాంగేతర కేబినెట్ తీర్మానం ద్వారా ఏర్పడిన సంస్థ. కానీ ఎన్నికల సంఘము, కాగు, యూపీఎస్సి వంటివి రాజ్యాంగం ద్వారా స్వతంత్రంగా పనిచేసేటట్లు ఏర్పడిన స్వతంత్ర సంస్థలు. భారత రాజ్యాంగం ప్రకారం అవశిష్ట అధికారాలు ఎవరికి ఇవ్వబడ్డాయి? రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వాలకు, కేంద్ర మరియు రాష్ట్రాలకు సమానంగా స్థానిక సంస్థలకు. ఆన్సర్ కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వబడ్డాయి. 3 జాబితాల్లో కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి లేని కొత్త అంశాలపై చట్టాలు చేసే అధికారం, అలాగే అధికారాన్ని అవశిష్ట అధికారం అంటారు.
భారత రాజ్యాంగం ఈ అధికారాన్ని కేంద్ర పార్లమెంటుకు ఇచ్చింది. భారత రాజ్యాంగాన్ని పాక్షిక దృఢ, పాక్షిక అదృఢ రాజ్యాంగం అని ఎందుకు అంటారు? కొన్ని నిబంధనలు సులభంగా మరియు కొన్ని నిబంధనలు చాలా ప్రత్యేక పద్ధతిలో సవరించవచ్చు. దీనిని ఎప్పుడు పడితే అప్పుడు మార్చవచ్చు. దీనిని అసలు మార్చడానికి వీల్లేదు. ఇది కేవలం బ్రిటన్ రాజ్యాంగాన్ని పోలి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ. కొన్ని నిబంధనలు సులభంగా మరియు కొన్ని నిబంధనలు చాలా ప్రత్యేక పద్ధతిలో సవరించవచ్చు. రాజ్యాంగ ప్రవేశకును రాజ్యాంగం యొక్క ఐడెంటిటీ కార్డ్ అని పిలిచింది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, ఎన్ఏ పాల్కీవాలా, కెఎన్ మున్షి. ఆన్సర్ ఎన్ఏ పాల్కీవాలా. ప్రముఖ న్యాయ కోవిదుడు ఎన్ఏ పాల్కీవాలా ప్రవేశం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ దానిని రాజ్యాంగ గుర్తింపు కార్డుగా అభివర్ణించారు. క్రింది వానిలో ఏది భారత రాజ్యాంగం యొక్క సమైక్య లక్షణం కాదు? లిఖిత రాజ్యాంగం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, కేంద్రం ద్వారా గవర్నర్ నియామకం, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన. సమాఖ్య లక్షణం కానిది కేంద్రం ద్వారా గవర్నర్ నియామకం. గవర్నర్ను కేంద్ర ప్రభుత్వం నియమించడం అనేది ఒక ఏకీకృత లక్షణం. ఇది కేంద్రానికి రాష్ట్రాలపై ఎక్కువ నియంత్రణను ఇస్తుంది. మిగిలిన మూడు కూడా సమైక్య లక్షణాలు. భారత రాజ్యాంగంలోని ఏక పౌరసత్వం అనే భావన ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించారు? అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా. ఆన్సర్ బ్రిటన్ నుంచి స్వీకరించారు. అమెరికాలోని కేంద్రానికి ఒక పౌరసత్వం, రాష్ట్రానికి ఒక పౌరసత్వం అంటే ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. కానీ భారతదేశంలో బ్రిటన్ లాగా దేశం అంతటికి ఒకే పౌరసత్వం ఉంటుంది. భారతదేశం ఒక లౌకిక రాజ్యం అనగా అర్థం ఏమిటి? దేశానికి ఎటువంటి అధికారిక మతం లేదు మరియు అన్ని మతాలను సమానంగా చూస్తుంది. ఆన్సర్ అది. భారత ప్రభుత్వం ఏ మతాన్ని అధికారిక మతంగా ప్రకటించలేదు. పౌరులందరూ తనకు నచ్చిన మతాన్ని స్వీకరించే, ప్రచారం చేసుకునే స్వేచ్ఛను ఇచ్చింది. లోక్సభ మరియు విధానసభ ఎన్నికలలో ఓటు హక్కు వయసును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ సవరణ ఏది? 61వ రాజ్యాంగ సవరణ. 1989లో జరిగిన 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 326ను సవరించి ఓటు హక్కు వయసును 21 నుంచి 18కి తగ్గించారు. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు డిపిఎస్పి ఏ దేశం నుండి గ్రహించారు? ఐర్లాండ్, అమెరికా, జర్మనీ, సౌత్ ఆఫ్రికా. ఆన్సర్ ఐర్లాండ్. ప్రజా సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడానికి ఉద్దేశించిన సూత్రాలు పార్ట్ 4 ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి స్వీకరించారు. ఐర్లాండ్ వీటిని స్పెయిన్ నుంచి గ్రహించింది. భారత రాజ్యాంగ ప్రవేశికలో 1976లో జరిగిన 42వ సవరణ ద్వారా చేర్చబడిన 3 పదాలు ఏమిటి? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామ్యవాద, లౌకిక, సమగ్రత, సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర, న్యాయం, స్వేచ్ఛ, లౌకిక. ఆన్సర్ సామ్యవాద, లౌకిక, సమగ్రత. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక, సమగ్ర అనే పదాలను చేర్చారు. భారతదేశం గణతంత్ర దేశం అనడానికి కారణం ఏమిటి? ఇక్కడ లిఖిత రాజ్యాంగం ఉంది, ఇక్కడ స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంది, దేశ అధినేత ప్రజల ద్వారా పరోక్షంగా ఎన్నుకోబడతారు, ఇక్కడ పార్లమెంటరీ వ్యవస్థ ఉంది. గణతంత్ర అంటే అర్థం ఏంటంటే దేశ అధినేత వంశపారంపర్యంగా కాకుండా ప్రజల ద్వారా పరోక్షంగా ఎన్నుకోబడతాడు. భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం అని విమర్శించిన రాజ్యాంగ నిపుణుడు ఎవరు? సర్ ఐవర్ జెన్నింగ్. రాజ్యాంగ సవరణ పద్ధతిని ఏ ఆర్టికల్లో పేర్కొన్నారు? 352, 356, 360, 368. ఆన్సర్ ఆర్టికల్ 368. రాజ్యాంగంలోని 20వ భాగంలో గల ఆర్టికల్ 368 పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని మరియు దానికి సంబంధించిన పద్ధతులను తెలియజేస్తుంది. ప్రాథమిక హక్కుల రక్షణ కోసం సుప్రీంకోర్టు లేదా హైకోర్టులు జారీ చేసే ఆదేశాలను ఏమంటారు? ఆర్డినెన్స్, రిట్స్, డిక్రీ, గెజిట్. ఆన్సర్ రిట్లు అంటారు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ప్రకారం, హైకోర్టులు ఆర్టికల్ 226 ప్రకారం 5 రకాల రిట్లను హెబియస్ కార్పస్, మాండమస్ మొదలైన వాటిని జారీ చేస్తాయి. సుప్రీంకోర్టు ఏ కేసులో ప్రవేశిక అనేది రాజ్యాంగంలో ఒక అంతర్భాగం మరియు దాన్ని సవరించవచ్చు అని తీర్పునిచ్చింది? కేశవానంద భారతి కేసు 1973. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ప్రవేశిక కూడా రాజ్యాంగంలో భాగమేనని చెప్తూ రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతినకుండా దాన్ని సవరించవచ్చని స్పష్టం చేసింది. భారత రాజ్యాంగం అత్యంత సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగం కావడానికి క్రింది వాటిలో ప్రధాన కారణం ఏమిటి?
దేశ భౌగోళిక వైవిధ్యం మరియు విస్తీర్ణం, కేంద్ర మరియు రాష్ట్రాల రెండింటికి కలిపి ఉమ్మడి రాజ్యాంగం, రాజ్యాంగ పరిషత్లోని న్యాయ నిపుణుల ప్రాబల్యం, కేవలం బ్రిటన్ రాజ్యాంగం నుండి మాత్రమే అన్ని నిబంధనలను సేకరించడం. ఆన్సర్ కేవలం బ్రిటన్ రాజ్యాంగం నుండి మాత్రమే అన్ని నిబంధనలను సేకరించడం. భారత రాజ్యాంగం దాదాపు 60కి పైగా దేశాల రాజ్యాంగాలను పరిశీలించి రూపొందించింది. అందువలన కేవలం బ్రిటన్ నుంచి మాత్రమే సేకరించారనేది తప్పు. భారత రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని సమీక్షించే న్యాయ సమీక్ష అధికారం ఎవరికి ఉంది? కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే, కేవలం హైకోర్టుకు మాత్రమే, సుప్రీం మరియు హైకోర్టులకు రెండింటికి, కేంద్ర పార్లమెంటుకు. ఆన్సర్ సుప్రీం మరియు హైకోర్టులు రెండింటికి ఉంది. పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలు చేసే చట్టాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే వాటిని చల్లవని కొట్టేసే అధికారం సుప్రీంకోర్టుకు మరియు హైకోర్టులకు ఉంటుంది. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను ఏ కమిటీ సిఫార్సుల మేరకు చేర్చారు? ప్రాథమిక విధులు బలవంతరాయ్ మెహతా కమిటీ, సర్కారియా కమిటీ, స్వరణ్ సింగ్ కమిటీ, వర్మ కమిటీ. ఆన్సర్ స్వరణ్ సింగ్ కమిటీ. 1976లో స్వరణ్ సింగ్ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 4Aలో ఆర్టికల్ 51A కింద ప్రాథమిక విధులను చేర్చారు. భారతదేశంలో ఏకీకృత న్యాయ వ్యవస్థ అనగా అర్థం ఏమిటి? కేంద్రానికి, రాష్ట్రాలకు విడివిడిగా సుప్రీంకోర్టులు ఉండటం, సుప్రీంకోర్టు అత్యున్నత స్థానంలో ఉండి దాని కింద హైకోర్టులు దిగువ శ్రేణి కోర్టులుగా పనిచేయడం, కోర్టులు మరియు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేకపోవడం, న్యాయమూర్తులను ప్రజలు నేరుగా ఎన్నుకోవడం. ఏంటంటే సుప్రీంకోర్టు అత్యున్నత స్థానంలో ఉండి దాని కింద కోర్టులు ఒక శ్రేణిగా పనిచేయడం అన్నమాట. అమెరికా కేంద్ర చట్టాలకు కేంద్ర కోర్టులు, రాష్ట్ర చట్టాలకు రాష్ట్ర కోర్టులు విడివిడిగా ఉంటాయి. కానీ భారతదేశం అంతటికీ కలిపి ఒకే వ్యవస్థ, ఒకే న్యాయ వ్యవస్థ పిరమిడ్లా ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేసే నిబంధనను ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు? జర్మనీ, జపాన్, రష్యా, ఫ్రాన్స్. ఆన్సర్ జర్మనీ వైమర్ రాజ్యాంగం. జాతీయ అత్యవసర పరిస్థితి 352 ఆర్టికల్ 352 విధించినప్పుడు ప్రాథమిక హక్కుల సస్పెన్షన్కు సంబంధించి నిబంధనలను జర్మనీ రాజ్యాంగం నుండి గ్రహించారు. భారత రాజ్యాంగంలో ప్రస్తుతానికి ఎన్ని షెడ్యూళ్లు ఉన్నాయి? 8, 10, 12, 14. ఆన్సర్ 12 షెడ్యూళ్లు ఉన్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 1950లో కేవలం 8 షెడ్యూళ్లు మాత్రమే ఉన్నాయి. కానీ కాలక్రమంలో జరిగిన వివిధ రాజ్యాంగ సవరణల ద్వారా వాటి సంఖ్య ప్రస్తుతం 12కు చేరింది. భారత రాజ్యాంగ పీఠిక లేదా ప్రవేశిక యొక్క ముసాయిదా అయిన ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టింది ఎవరు? అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. 1946 డిసెంబర్ 13న జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్లో ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇది 1947 జనవరి 22న ఏకగ్రీవంగా ఆమోదించబడింది. తర్వాత ప్రవేశికగా మారింది. భారత రాజ్యాంగం న్యాయ సమీక్ష మరియు పార్లమెంటరీ సార్వభౌమాధికారాల మధ్య సమతుల్యతను సాధించింది అని చెప్పడానికి కారణం ఏమిటి? సుప్రీంకోర్టు పార్లమెంటు చేసిన ఏ చట్టాన్నైనా రద్దు చేయగలదు, కానీ పార్లమెంటు కూడా రాజ్యాంగాన్ని సవరించగలదు. పార్లమెంటుకు సుప్రీంకోర్టుపై పూర్తి నియంత్రణ ఉంటుంది. సుప్రీంకోర్టుకు పార్లమెంటుపై ఎలాంటి సంబంధం ఉండదు. రాష్ట్రపతికి మాత్రమే చట్టాలను రద్దు చేసే అధికారం ఉంటుంది. సుప్రీంకోర్టు పార్లమెంటు చేసిన ఏ చట్టాన్నైనా రద్దు చేయగలదు, కానీ పార్లమెంటు కూడా రాజ్యాంగాన్ని సవరించగలదు. బ్రిటన్ పార్లమెంటు చెప్పిందే చట్టం, పార్లమెంటరీ సార్వభౌమాధికారం. అమెరికాలో కోర్టు చెప్పిందే ఫైనల్, జ్యుడిషియల్ సుప్రీమసీ. కానీ భారత్ ఈ రెండింటినీ కలిపి పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారాన్ని ఇస్తూనే అవి రాజ్యాంగబద్ధంగా ఉన్నాయో లేదో చూసే అధికారాన్ని కోర్టుకి ఇచ్చింది. క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు కాదు? సమానత్వపు హక్కు, మత స్వాతంత్రపు హక్కు, ఆస్తి హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. ఆన్సర్ ఆస్తి హక్కు. మొదట్లో ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుగా ఉండేది, కానీ 1978లో జరిగిన 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు. ఆర్టికల్ 300A కింద సాధారణ చట్టపరమైన హక్కుగా మార్చారు. రాజ్యాంగంలోని ఏ భాగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం యొక్క నూతన లక్షణంగా అభివర్ణించారు? ఏ భాగాన్ని? ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, అత్యవసర అధికారాలు. వీటిని ఆదేశిక సూత్రాలు.
రాజ్యాంగంలోని 4వ భాగంలో గల ఆదేశిక సూత్రాలను అంబేద్కర్ నూతన లక్షణాలు అని ప్రశంసించారు. ఇవి ఆర్థిక, సామాజిక, ప్రజాస్వామ్యంగా నెలకొల్పడానికి ఉపయోగపడ్డాయి. భారత రాజ్యాంగంలో మూడంచెల ప్రభుత్వ వ్యవస్థ ఏ సవరణ ద్వారా ఏర్పడింది? 42, 44, 61, 62, 73, 74, 86, 91. ఆన్సర్ 73, 74 సవరణ. 1992లో జరిగిన 73 మరియు 74 సవరణల ద్వారా పంచాయతీరాజ్ సంస్థలు మరియు నగర సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించారు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానిక ప్రభుత్వాలు కూడా చేరి మూడంచెల వ్యవస్థగా మారింది. భారత సమాఖ్య ఒక సహకార సమాఖ్య అని పేర్కొన్న విదేశీ రాజ్యాంగ నిపుణుడు ఎవరు? కేసీ వేర్, గ్రావిల్ ఆస్టిన్, మారిస్ జోన్స్, లార్డ్ బ్రైస్. ఆన్సర్ గ్రావిల్ ఆస్టిన్. భారతదేశంలో కేంద్ర రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడకుండా దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేసేలా రాజ్యాంగం రూపొందించబడిందని గ్రావిల్ ఆస్టిన్ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం భారతదేశంలో అంటరానితనం నిషేధించబడింది? ఆర్టికల్ 15, 16, 17, 18. ఆన్సర్ ఆర్టికల్ 17. ప్రాథమిక హక్కులలో సమానత్వపు హక్కు కింద గల ఆర్టికల్ 17 అంటరానితనాన్ని పూర్తిగా నిషేధిస్తుంది. దీనిని పాటించడం చట్టరీత్యా నేరం. భారత పార్లమెంటరీ వ్యవస్థలో కార్యనిర్వాహక వర్గం ఎవరికి జవాబుదారీగా ఉంటుంది? న్యాయ వ్యవస్థకు, శాసనసభకు, కేవలం రాష్ట్రపతికి మాత్రమే, కేంద్ర ఎన్నికల సంఘానికి. ఆన్సర్ శాసనసభకు. పార్లమెంటరీ విధానంలో ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి కార్యనిర్వాహక వర్గం తాము చేసే పనులకు గాను లోక్సభ సంయుక్త బాధ్యత వహిస్తారు. మన రాజ్యాంగ ప్రవేశంలో ఉన్న స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలు ఏ విప్లవం నుంచి గ్రహించారు? రష్యన్, అమెరికా, ఫ్రెంచ్, బ్రిటన్. ఆన్సర్ ఫ్రెంచ్ విప్లవం నుంచి గ్రహించారు. 1789లో జరిగిన ఫ్రెంచ్ విప్లవంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ప్రధాన నినాదాలు. వీటిని పూర్తిగా తీసుకొని మన ప్రవేశంలో చేర్చారు. పూర్తిగా తీసుకొని భారత రాజ్యాంగం ప్రకారం సార్వభౌమాధికారం ఎవరికి చెందుతుంది? పార్లమెంటుకు, సుప్రీంకోర్టుకు, భారత ప్రజలకు, భారత రాష్ట్రపతికి. ఆన్సర్ ప్రజలకు. ప్రవేశిక భారత ప్రజలమైన మేము అని ప్రారంభించబడుతుంది కాబట్టి దేశంలోని సర్వాధికారాలు కలిగి ఉన్నది ప్రజలే. భారత రాజ్యాంగంలో ఏ అధికరణను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ హృదయం మరియు ఆత్మ అని పేర్కొన్నారు? ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, ఆర్టికల్ 32. ఆన్సర్ ఆర్టికల్ 32. ఆర్టికల్ 32 అనేది రాజ్యాంగ పరిహారపు హక్కు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే రక్షణను ఇది కల్పిస్తుంది. ఇది లేకపోతే మిగతా హక్కులకు విలువ ఉండదని అంబేద్కర్ అన్నారు. క్రింది వానిలో ఏది భారత రాజ్యాంగం యొక్క ఏకీకృత లక్షణం? విసభా విధానం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, అఖిల సర్వీసులు, లిఖిత రాజ్యాంగం. ఏకీకృత లక్షణం అఖిల భారత సర్వీసులు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి అఖిల భారత సర్వీసులు అధికారాలను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది, కానీ వారు రాష్ట్రాల్లో పనిచేస్తారు. ఇది కేంద్రానికి రాష్ట్రాలపై పట్టు సాధించడానికి ఉపయోగపడే ఏకీకృత లక్షణం. భారత రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా అనే అంశాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్. ఆన్సర్ ఆస్ట్రేలియా. కేంద్ర రాష్ట్రాలు రెండు చట్టాలు చేసుకోగలిగే ఉమ్మడి జాబితా అనే అంశాన్ని ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి సేకరించారు. భారతదేశంలో చట్టం నిర్దేశించిన పద్ధతి అనే సూత్రాన్ని ఏ దేశం నుంచి తీసుకున్నారు? ప్రొసీడ్యూర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అమెరికా, బ్రిటన్, జపాన్, ఫ్రాన్స్. ఆన్సర్ జపాన్. ఆర్టికల్ 21లో జీవించే హక్కుకు రక్షణగా ఉండే చట్టం నిర్దేశించిన పద్ధతిని జపాన్ రాజ్యాంగం నుండి స్వీకరించారు. అమెరికాలో అయితే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉంటుంది. భారత రాజ్యాంగం ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఏ ఆర్టికల్ కింద విధిస్తారు? 352, 356, 360, 365. ఆన్సర్ 360. దేశ భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు ఆర్టికల్ 360 కింద రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించవచ్చు. అయితే భారతదేశంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా దీనిని విధించలేదు. 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా జరిగిన ముఖ్యమైన మార్పు ఏది? ప్రవేశికలు లౌకిక అనే పదాన్ని చేర్చారు. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించారు. ప్రాథమిక విధులను చేర్చారు. ఓటు హక్కు వయసు తగ్గించారు. ఆన్సర్ ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించారు. జనతా ప్రభుత్వం తెచ్చిన 44వ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించారు మరియు అత్యవసర అధికారాలు కొన్ని దుర్వినియోగ నిబంధనలను సవరించారు. భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది?
1949 నవంబర్ 26. రాజ్యాంగంలోని 9వ షెడ్యూలును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? 1వ రాజ్యాంగ సవరణ 7, 42, 44. 9వ షెడ్యూల్ అనేది 1వ రాజ్యాంగ సవరణ ద్వారా. భూ సంస్కరణ చట్టాలకు న్యాయ సమీక్ష నుండి రక్షణ కల్పించడం కోసం మొదటి ప్రధాని నెహ్రూ కాలంలో 1వ సవరణ ద్వారా 9వ షెడ్యూల్ని చేర్చారు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల యూనియన్ అనే నమూనా ఏ దేశం నుండి సేకరించారు? అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్. ఆన్సర్ కెనడా. ఆర్టికల్ 1 ప్రకారం భారతదేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ కేంద్రం బలంగా ఉండే ఈ రకమైన సమాఖ్య స్వరూపాన్ని కెనడా రాజ్యాంగం నుండి తీసుకున్నారు. రాజ్యాంగంలోని ఏ భాగాన్ని భారతదేశ మహా సనదు మాగ్నా ఆఫ్ కార్టా అని పిలుస్తారు? భాగం 2, భాగం 3, భాగం 4. భాగం 4A. దేన్ని? భాగం 3 ఆదేశిక ప్రాథమిక హక్కులు. భాగం 3 ప్రాథమిక హక్కులను బ్రిటన్ రాజు 1215లో పౌరులకు ఇచ్చిన హక్కుల పత్రాన్ని మాగ్నా కార్టా అంటారు. భారతదేశంలో పౌరుల ప్రాథమిక హక్కులను వివరించే 3వ భాగాన్ని భారత మాగ్నా కార్టాగా పిలుస్తారు. భారత రాజ్యాంగంలోని పార్లమెంటరీ ప్రభుత్వ విధానం ఏ దేశ రాజ్యాంగంపై ఆధారపడి ఉంది? అమెరికా, బ్రిటన్, స్విట్జర్లాండ్, కెనడా. ఆన్సర్ బ్రిటన్. బ్రిటన్లోని వెస్ట్ మినిస్ట్రీ నమూనా ఆధారంగా భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రధాని మంత్రిమండలి పాలనను ఏర్పాటు చేసుకున్నాము. క్రింది వానిలో ఏది భారతదేశ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలోకి వస్తుంది? ప్రజాస్వామ్యం మరియు గణతంత్ర స్వభావం, న్యాయ సమీక్ష, లౌకిక మరియు సమాఖ్య విధానం పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించినప్పటికీ చట్టసభలు మార్చకూడని కొన్ని పునాది లక్షణాలు ప్రజాస్వామ్యం, లౌకికవాదం, న్యాయ సమీక్ష మొదలైనవి సుప్రీంకోర్టు మౌలిక స్వరూపంగా ప్రకటించింది. మన రాజ్యాంగ ప్రవేశికలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనే పదాలు ఏ విప్లవం నుండి సేకరించారు? ఫ్రెంచ్, రష్యన్, అమెరికన్, పారిశ్రామిక. ఆన్సర్ రష్యా విప్లవం. 1917లో జరిగిన రష్యా విప్లవం నుంచి వీటిని ప్రవేశికలో చేర్చారు. భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వహణ అధికారాలు ఎవరికి ఇవ్వబడ్డాయి? ప్రధానమంత్రికి, మంత్రిమండలికి, కేంద్ర మంత్రిమండలికి, రాష్ట్రపతికి, పార్లమెంటుకు. ఆన్సర్ రాష్ట్రపతికి ఇవ్వబడ్డాయి. ఆర్టికల్ 53(1) ప్రకారం కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలన్నీ రాష్ట్రపతికి చెందుతాయి. ఆయన పేరు మీదుగా దేశ పరిపాలన సాగుతుంది. అయితే నిజమైన అధికారాలు ప్రధానమంత్రికి ఉంటాయి. లోక్సభ లేదా రాష్ట్ర విధానాలకు పోటీ చేయడానికి కావలసిన కనీస వయస్సు ఎంత? విధాన సభలకు 18, 21, 25, 30. ఆన్సర్ 25 సంవత్సరాలు. ఓటు వేయడానికి 18 ఏళ్ళు ఉంటే సరిపోతుంది. కానీ లోక్సభకు లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి 25 సంవత్సరాలు నిండి ఉండాలి. భారత రాజ్యాంగం ప్రకారం చట్టం నిర్దేశించిన పద్ధతి అనే భావనను ఏ రాజ్యాంగం నుండి స్వీకరించారు? అమెరికా, బ్రిటన్, జపాన్, జర్మనీ. ఆన్సర్ జపాన్. ఆర్టికల్ 21లోని చట్టం నిర్దేశించిన పద్ధతిని జపాన్ నుండి తీసుకున్నారు. అమెరికా రాజ్యాంగంలో చట్టం యొక్క సముచిత ప్రక్రియ ఉంటుంది. రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజనను గురించి తెలుపుతుంది? 6, 7, 8, 9. ఆన్సర్ 7వ షెడ్యూల్. 7వ షెడ్యూల్లో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, అలాగే ఉమ్మడి జాబితా అనే 3 జాబితాల ద్వారా అధికారాల విభజన జరుగుతుంది. క్రింది వానిలో రాజ్యాంగం యొక్క సమైక్య లక్షణం కానిది ఏది? లిఖిత రాజ్యాంగం, కేంద్రం ద్వారా గవర్నర్ నియామకం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ సర్వోన్నతత్వం. ఆన్సర్ కేంద్రం ద్వారా గవర్నర్ నియామకం అనేది ఏకీకృత లక్షణం. ఇది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలకు నియంత్రణ ఇస్తుంది. మిగిలినవన్నీ సమైక్య లక్షణాలు. భారత రాజ్యాంగ ప్రవేశికను ఏ తేదీన రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది? జనవరి 22, 1947న జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన ఆశయాల తీర్మానం 1947 జనవరి 20న ఆమోదించబడింది. ఇదే తర్వాత ప్రవేశికగా మారింది. గణతంత్రం అనే భావనను భారత రాజ్యాంగం ఏ దేశం నుంచి గ్రహించారు? ఫ్రాన్స్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, రష్యా. ఆన్సర్ ఫ్రాన్స్. ప్రవేశికలోని గణతంత్రం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం అనే పదాలు ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి స్వీకరించారు. భారత రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హాను ఏ దేశ పద్ధతి ద్వారా ఎంచుకున్నారు? ఫ్రాన్స్ పద్ధతి ద్వారా ఎంచుకున్నారు. సభలో అందరికంటే వయసులో పెద్దవారైన సభ్యుడిని తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకునే సాంప్రదాయం ఫ్రాన్స్ దేశానికి చెందింది. రాజ్యాంగంలో ఏ భాగం భారత పౌరసత్వం గురించి వివరిస్తుంది? భాగం 1, భాగం 2, భాగం 3, భాగం 4. ఆన్సర్ భాగం 2.
రాజ్యాంగంలోని 2వ భాగం 5 నుంచి 11 ఆర్టికల్స్ ఏకపౌరసత్వం గురించి వివరిస్తాయి. భారత రాజ్యాంగ పరిషత్ యొక్క సలహాదారుగా ఎవరు వ్యవహరించారు? అంబేద్కర్, బిఎన్ రావు, మున్షి రాజేంద్ర ప్రసాద్. ఆన్సర్ బిఎన్ రావు. సర్ బెనగల్ నరసింహారావు రాజ్యాంగ పరిషత్కు చట్టపరమైన సలహాదారుగా పనిచేసి రాజ్యాంగం యొక్క మొదటి ముసాయిదాను సిద్ధం చేశారు. భారత రాజ్యాంగంలో రాజ్యసభ సభ్యుల నామినేషన్ పద్ధతి ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించారు? ఐర్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, కెనడా. ఆన్సర్ ఐర్లాండ్. వివిధ రంగాలకు చెందిన 12 మంది సభ్యులను రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసే పద్ధతి ఐర్లాండ్ నుంచి తీసుకున్నారు. రాజ్యసభ సభ్యుల ఎన్నిక పద్ధతిని మాత్రం సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఏ కేసులో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని తీర్పు ఇచ్చింది? వేరువారి యూనియన్ కేసు 1960. వేరువారి కేసులో ప్రవేశిక రాజ్యంలో భాగం కాదని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ 73లో కేశవానంద భారతి కేసులో ఆ తీర్పును మార్చి అంతర్భాగమేనని స్పష్టం చేసింది. రాజ్యాంగ సవరణ పద్ధతిని ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? సవరణ పద్ధతిని జపాన్, రష్యా, దక్షిణ ఆఫ్రికా, అమెరికా. ఆన్సర్ దక్షిణాఫ్రికా నుంచి. 368 ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే పద్ధతిని దక్షిణాఫ్రికా నుంచి సేకరించారు. భారత రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ దేనికి సంబంధించింది? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, మున్సిపాలిటీ అధికారాలు, పంచాయతీరాజ్ వ్యవస్థల అధికారాలు, అధికారిక భాషలు. ఆన్సర్ పంచాయతీరాజ్ వ్యవస్థ అధికారాలు. 73వ రాజ్యాంగ సవరణ 1992లో ద్వారా 11వ షెడ్యూల్ను చేర్చి పంచాయతీలకు 29 అంశాలపై అధికారాలు ఇచ్చారు. రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం పార్లమెంటు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చు? ఆర్టికల్ 1, ఆర్టికల్ 2, ఆర్టికల్ 3, ఆర్టికల్ 4. ఆన్సర్ ఆర్టికల్ 3. ఉన్న రాష్ట్రాల సరిహద్దులను మార్చడం, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం, పేర్లు మార్చే అధికారం ఆర్టికల్ 3 ద్వారా పార్లమెంటుకు ఉంది. భారత రాజ్యాంగం యొక్క ఆత్మ మరియు హృదయం అని ఏ హక్కును అభివర్ణించారు? భారత రాజ్యాంగం యొక్క ఆత్మ మరియు హృదయం అని అంబేద్కర్ ఏ హక్కును అభివర్ణించారు? సమానత్వపు హక్కు, స్వాతంత్ర హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు, మత స్వాతంత్రపు హక్కు. ఆన్సర్ రాజ్యాంగ పరిహారపు హక్కు. ఆర్టికల్ 32. ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆర్టికల్ 32ను రాజ్యాంగపు ఆత్మగా అంబేద్కర్ అభివర్ణించారు. భారత రాజ్యాంగ పరిషత్ జాతీయ గీతాన్ని ఎప్పుడు ఆమోదించింది? 1950 జనవరి 24న రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం జరిగింది. ఎప్పుడంటే 1950 జనవరి 24 అప్పుడే జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని ఆమోదించారు. ఉమ్మడి జాబితా అనే అంశాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నారు? కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్. ఆన్సర్ ఆస్ట్రేలియా. కేంద్ర రాష్ట్రాలు 2 చట్టాలు చేసుకోగలిగే ఉమ్మడి జాబితా మరియు పార్లమెంటు ఉమ్మడి సమావేశాలు అనే అంశాలు ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం చట్టసభలో స్పీకర్ పదవి మరియు ఆమె అతని పాత్ర ఏ దేశం నుండి తీసుకోబడింది? అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్, కెనడా. ఆన్సర్ బ్రిటన్. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో స్పీకర్ వ్యవస్థ అత్యంత కీలకమైనది. దీన్ని బ్రిటన్ వెస్ట్ మినిస్టర్ నమూనా నుండి తీసుకున్నారు. క్రింది వానిలో ఏది మౌలిక రాజ్యాంగంలో భాగం కాదు? ప్రవేశిక, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, అత్యవసర అధికారాలు. ఆన్సర్ ప్రాథమిక విధులు. ప్రాథమిక విధులను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ దేని గురించి తెలుపుతుంది? రాష్ట్రాల పరిధి, మున్సిపాలిటీలు, గుర్తింపు పొందిన అధికారిక భాషలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు. గుర్తింపు పొందిన అధికారిక భాషల గురించి చెబుతుంది. 8వ షెడ్యూల్ భారతదేశంలో అధికారిక భాషల గురించి తెలుపుతుంది. ప్రస్తుతం ఇందులో 22 భాషలు ఉన్నాయి. ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ అనే భావనను ఏ దేశ న్యాయ వ్యవస్థ నుండి ఉద్భవించింది? బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా. ఆన్సర్ అమెరికా. పిల్ భావన అమెరికా నుండి వచ్చింది. భారతదేశంలో దీనిని 1980లలో జస్టిస్ పిఎన్ భగవతి ప్రాచుర్యంలోకి తెచ్చారు. భారత రాజ్యాంగ పరిషత్తులో ముసాయిదా కమిటీ ఎప్పుడు ఏర్పడింది? 29 ఆగస్టు 1947లో. స్వాతంత్రం వచ్చిన కొన్ని రోజులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన 7 సభ్యులతో కూడిన ముసాయిదా కమిటీ 1947 ఆగస్టు 29న ఏర్పాటైంది. రాజ్యాంగంలోని ఏ భాగాన్ని తాత్కాలిక సంక్రమణ మరియు ప్రత్యేక నిబంధనలు అని పిలుస్తారు? భాగం 18, భాగం 20, భాగం 21, భాగం 22. ఆన్సర్ భాగం 21. ఆర్టికల్ 369 నుంచి 392 వరకు ప్రత్యేక నిబంధనల గురించి తెలుపుతుంది. రద్దయిన ఆర్టికల్ 370 అలాగే ఆంధ్రప్రదేశ్ కోసం ఉన్న ఆర్టికల్ 371D కూడా ఇందులో భాగమే. భారత రాజ్యాంగంలో లోక్పాల్ మరియు లోకాయుక్త వంటి సంస్థల ఏర్పాటుకు ప్రేరణనిచ్చిన విదేశీ వ్యవస్థ ఏది? బ్రిటన్లోని ప్రివీ కౌన్సిల్, స్కాండినేవియా దేశాల్లోని అబుడ్మన్స్, అమెరికాలోని అటార్నీ జనరల్, రష్యాలోని
ప్రొక్యురేటర్ జనరల్. ఆన్సర్ స్కాండినేవియా దేశంలోని అబుడ్మస్. అవినీతి నిరోధాన్ని స్వీడన్ వంటి స్కాండినేవియా దేశాల్లో ఉండే అబుడ్మస్ తరహాలో భారతదేశంలో లోక్పాల్ లోకాయుక్తాలు ఏర్పాటు చేశారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది? 42, 44, 52, 61. ఆన్సర్ 52. 52వ సవరణ ద్వారా 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో 52వ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని 10వ షెడ్యూల్లో చేర్చారు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల సరిహద్దులను మార్చే బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ఎవరి అనుమతి ముందస్తు అవసరం? సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత ప్రధానమంత్రి, భారత రాష్ట్రపతి, లోక్సభ స్పీకర్. ఆన్సర్ భారత రాష్ట్రపతి. ఆర్టికల్ 3 కింద రాష్ట్రాల ఏర్పాటు లేదా మార్పుల బిల్లులను రాష్ట్రపతి ముందు సిఫార్సుతోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. భారత రాజ్యాంగం అత్యంత కేంద్రీకృతం, ప్రవృత్తి కళ, సమైక్య అని వ్యాఖ్యానించింది ఎవరు? కేసీ వేర్, సర్ ఐవర్ జెన్నింగ్, గ్రావెల్ ఆస్టిన్, బిఆర్ అంబేద్కర్. ఆన్సర్ సర్ ఐవర్ జెన్నింగ్స్. కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉండటాన్ని చూసి ఐవర్ జెన్నింగ్స్ ఈ వ్యాఖ్య చేశారు. కేసీ వేర్ క్వాసీ ఫెడరల్ అన్నారు. రాజ్యాంగంలో భాగం 4A ప్రాథమిక విధులలో ప్రస్తుతం ఎన్ని విధులు ఉన్నాయి? ప్రస్తుతం 11 విధులు ఉన్నాయి. కానీ 1976లో చేర్చినప్పుడు 10 విధులే ఉన్నాయి. 2002 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు చదువు చెప్పించడం అనేది 11వ విధిగా చేర్చారు. సమానత్వపు హక్కు పరిధిలోకి వచ్చే ఆర్టికల్స్ ఏవి? ఆర్టికల్ 14 to 18, ఆర్టికల్ 19 to 22, ఆర్టికల్ 23 to 24, ఆర్టికల్ 25 to 28. ఆన్సర్ ఆర్టికల్ 14 to 18. చట్టం ముందు సమానత్వం, వివక్ష నిషేధం, అవకాశాలలో సమానత్వం, అంటరానితనం రద్దు, బిరుదుల రద్దు గురించి ఇవి తెలుపుతాయి. సౌభ్రాతృత్వం అనగా అర్థం ఏమిటి? దేశ సర్వాధికారం, పౌరుల మధ్య సోదరభావం, ఆర్థిక సమానత్వం, మత స్వేచ్ఛ. ఇది పౌరుల మధ్య సోదరభావం. ప్రవేశికలో సౌభ్రాతృత్వం అంటే దేశ ప్రజలందరి మధ్య ప్రాంతీయ మత భేదాలు లేకుండా సోదరభావాన్ని పెంపొందించడం. భారత రాజ్యాంగ పరిషత్కు వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరించింది ఎవరు? హెచ్.సి. ముఖర్జీ, వి.టి. కృష్ణమాచారి, బిఎన్ రావ్. ఏ మరియు బి. ఆన్సర్ ఏ మరియు బి. రాజ్యాంగ పరిషత్కి 2 ఉపాధ్యక్షులు ఉండేవారు. వారు ముఖర్జీ మరియు కృష్ణమాచారి. రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం భారతదేశంలో బిరుదుల నిషేధం జరిగింది? 15, 16, 17, 18. ఆన్సర్ 18. రాజా, మహారాజా, రాయ్ బహదూర్ వంటి వంశ పారంపర్య బిరుదులు ఆర్టికల్ 18 ప్రకారం నిషేధించింది. సైనిక విద్యా సంబంధ అవార్డులు మినహాయింపు. భారత రాజ్యాంగం ప్రకారం కాగ్ ఒక చట్టబద్ధమైన సంస్థ, రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ, ప్రభుత్వ శాఖ, తాత్కాలిక కమిటీ. ఆన్సర్ రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ. ఆర్టికల్ 148 ప్రకారం కాగ్ అనేది ప్రభుత్వ ఖర్చులను ఆడిట్ చేసే ఒక స్వతంత్ర రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఇది ప్రజాధనానికి కాపలాదారు. భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి ఎన్నిక పద్ధతిని ఏ దేశం నుండి స్వీకరించారు? అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్, కెనడా. ఆన్సర్ ఐర్లాండ్. నైష్పాతిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా రాష్ట్రపతి ఎన్నుకునే విధానాన్ని ఐర్లాండ్ నుంచి తీసుకున్నారు. రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ సంస్థాన తీర్మానం అనేది అమెరికా నుంచి తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఏ కేసులో లౌకికవాదం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని తీర్పునిచ్చింది? ఎస్ఆర్ బొమ్మాయి కేసు 94. బొమ్మాయి కేసులో లౌకికవాదం రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ లో భాగమని సుప్రీంకోర్టు అత్యంత కీలక తీర్పును ఇచ్చింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 1950లో అందులో ఎన్ని భాగాలు ఉన్నాయి? ఆర్టికల్స్, షెడ్యూల్స్ ఉన్నాయి. అమల్లోకి వచ్చినప్పుడు 22 భాగాలు, 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు సవరణ ద్వారా షెడ్యూల్డ్ 12 భాగాలు 25కు చేరాయి. అంటే ఆర్టికల్స్ అలాగే ఉన్నాయి అన్నమాట. 395 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూల్స్. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ దేనికి రక్షణ కల్పిస్తుంది? అధికార భాషలు, భూ సంస్కరణ మరియు జమీందారీ రద్దు చట్టాలు, గిరిజన ప్రాంతాల పరిపాలన, మున్సిపాలిటీ అధికారాలు. ఆన్సర్ భూ సంస్కరణలు మరియు జమీందారీ రద్దు చట్టాలకు రక్షణ కల్పిస్తుంది. మొదటి రాజ్యాంగ సవరణ 1951 ద్వారా 9వ షెడ్యూల్ను చేర్చారు. ఇందులో పెట్టే చట్టాలకు సాధారణంగా న్యాయ సమీక్ష నుంచి రక్షణ ఉంటుంది. భారత రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని రూపొందించే ప్రక్రియలో ద్విసభా విధానం ఏ దేశం నుండి తీసుకోబడింది? అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ. ఆన్సర్ బ్రిటన్. బ్రిటన్లోని హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్ తరహాలోనే మన దేశంలో లోక్సభ, రాజ్యసభ అనే ద్విసభా విధానాన్ని తీసుకున్నారు. రాజ్యాంగ పరిషత్లో కేంద్ర అధికారాల కమిటీ అధ్యక్షుడు ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, బిఆర్ అంబేద్కర్, జేబీ కృపాలాని. ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. కేంద్ర అధికారాల కమిటీ, కేంద్ర రాజ్యాంగ కమిటీలకు జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడిగా వ్యవహరించారు. పటేల్ ప్రాథమిక హక్కుల కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు.
ఆదేశిక సూత్రాలు డిపిఎస్పి రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి? 3, 4, 4A, 5. ఆన్సర్ భాగం 4లో ఉన్నాయి. 4వ భాగంలో 36 నుండి 51 వరకు ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. ఇవి ఐర్లాండ్ నుంచి తీసుకోబడ్డాయి. భారత రాజ్యాంగం ప్రకారం అత్యవసర పరిస్థితి సమయంలో ప్రాథమిక హక్కులు రద్దు అనే నిబంధన ఏ దేశం నుంచి తీసుకున్నారు? వైమర్ రాజ్యాంగం, అమెరికా, సోవియట్, రష్యా, కెనడా. ఆన్సర్ వైమర్ రాజ్యాంగం జర్మనీ నుంచి తీసుకున్నారు. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చబడిన భాగం ఏది? 9, 9A, 9B, 4A. ఆన్సర్ 9A. పట్టణ స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించడం. భారత రాజ్యాంగం కల్పించే ప్రాథమిక హక్కులు స్వభావరీత్యా ఎలాంటివి? సంపూర్ణమైనవి, న్యాయ సమీక్ష లేనివి, పరిమితుల్లో లోబడి చేర్చబడినవి, మార్చడానికి వీల్లేనివి. ఆన్సర్ పరిమితులకు లోబడినవి. ప్రాథమిక హక్కులపై ప్రభుత్వం దేశ భద్రత, ప్రజాశాంతి దృష్ట్యా హేతుబద్ధమైన పరిమితులు విధించవచ్చు కాబట్టి ఇవి సంపూర్ణమైనవి కావు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో సింధీ భాషను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? 21, 71, 92, 42. ఆన్సర్ 21వ సవరణ 1967. మౌలిక రాజ్యాంగంలో 14 భాషలు ఉండేవి. 1967లో 21వ సవరణ ద్వారా 15వ భాషగా సింధీని చేర్చారు. భారతదేశం యొక్క రాజ్యాంగం ఒకవైపు సమాఖ్య నిర్మాణం కలిగి ఉంటూనే మరోవైపు ఏకీకృత ఆత్మను కలిగి ఉంది అని పేర్కొన్నది ఎవరు? ప్రొఫెసర్ కేసీ వేర్, ఐవర్ జెన్నింగ్, డిడి బసు, గ్రావెల్ ఆస్టిన్. ఆన్సర్ డిడి బసు. ప్రముఖ న్యాయ కోవిదుడు డిడి బసు భారతదేశ రాజ్యాంగం యొక్క ప్రత్యేకమైన 2 స్వభావాల కలయికను వివరిస్తూ ఈ వ్యాఖ్య చేశారు. రాజ్యాంగంలో ఏ అధికరణ ప్రకారం ప్రవేశికను సవరించవచ్చు? 352, 360, 368, 370. ఆన్సర్ 368. ప్రవేశికను సవరించవచ్చు. భారత రాజ్యాంగంలోని స్వతంత్ర న్యాయ వ్యవస్థ మరియు న్యాయ సమీక్ష అనే అంశాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు? బ్రిటన్, USA, కెనడా, ఆస్ట్రేలియా. ఆన్సర్ అమెరికా, USA. చట్టాలు రాజ్యాంగబద్ధతను తనిఖీ చేసే న్యాయ సమీక్ష అధికారం మరియు న్యాయ వ్యవస్థ స్వతంత్రతను అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించారు. ఇవి రాజ్యాంగం యొక్క లక్షణాలు అనే అంశం మీద బిట్స్ అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.